జై ముద్రాజ్. జై జై ముద్రాజ్. ముద్రాజు బంధువులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క ముదిరాజు ఆడపడుచులకు, అన్నలకు, పెద్దలకు, గౌరవనీయులకు మరియు లీడర్లకు, రాజకీయ నాయకులైనా సరే ప్రతి ఒక్కరికి, మన ముదిరాజు బంధువులకి జై ముదిరాజు, జై జై ముదిరాజు, జై పెద్దమ్మ తల్లి. నేను చిన్న విన్నపం మీతో చేసేదేమనగా, మన ముదిరాజు జాతి ఎంత హీనంగా తయారైంది. ఈ హీనంగా అయిన తరుణంలో, హీనంగా అంటే ఏ విషయాలు తెలియకపోవడము, వారికి పెద్ద పెద్ద సభల మీటింగ్లకు రాకపోవడము, ఊరి నుంచి బయటికి రాకపోవడము, పోనీ మా కులంలో గీగివి ఉన్నాయి, మాకు అందే ఫలాలు మాకున్నాయి అని వాళ్ళకి తెలియకపోవడము, లేదా పెద్ద లీడర్లు వచ్చి గ్రామాలలో మీటింగులు పెట్టకపోవడము, సమస్య ఏదైనా కానీ వాళ్ళకి మన జాతికి ఏమేమి అందాలి, మనం ఏం చేస్తే వస్తాయి అనే విషయాలు తెలియని పరిస్థితిలో లక్షలలో ఉన్నారు. కానీ కొంతమంది పెద్ద మనుషులు మన జాతి పేరు చెప్పుకొని, మనకు ఇక్కడ ఈ లాభాలు వస్తున్నాయి, అక్కడ ఆ లాభాలు వస్తున్నాయి, అక్కడ అవి వస్తున్నాయి, ఇక్కడ ఇవి వస్తున్నాయి అని కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏదో హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళి మేము మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పి, ఆహా అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా అనే భ్రమలో ఉండేటట్లే చేస్తున్నారు తప్ప, అన్న పనులు ఏది గిది మేము చేసి చూపించినాము, గిది మేము నిలబెట్టినాము అనే పెద్ద మనిషి ఎవరూ లేరు. ఎందుకంటే అది నిదర్శనంగా తీసుకోవాలంటే, ముదిరాజులు ఉన్నారు, మీటింగులు జరుగుతున్నాయి, సమస్యలు ఏంటిది, సాల్వ్ ఎట్లా చేసుకోవాలి, పరిష్కారం మనము అనే విషయము తెలియకుండా పోతుంది. కాబట్టి ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది బయటకు వస్తలేదని ముదిరాజు హిస్టరీ టీవీ సిఓ జాన్ ముదిరాజు, ఆ తమ్ముడు ఆయన ఇంటికి సమయం కేటాయించకుండా జాతి కోసం నా పండగ సాయన్నలాగా నా ప్రాణం అయినా సరే కానీ నేను జాతికి జరిగే అన్యాయాలను ఎదుర్కొంటానని శపథం చేస్తున్నాడు. అలాంటి శపథం చేస్తున్నప్పుడు ఎన్నో గ్రామాలకి సోషల్ మీడియా ద్వారా లక్షల మంది చూస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, మన భారతదేశమే కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే అతనొక్క గొంతు కాదు, లక్షల గొంతులైనాయి ఇప్పుడు. కానీ ఏది మాట్లాడినా జాను కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దానికి కోకపేటలో 5 ఎకరాల భూమి ఉన్నది అని ప్రతి మీటింగ్లలో చెప్తున్నారు. ఆ బిల్డింగులో 6 అంతస్తుల భవనాలు కడతామని అంటున్నారు. మన ముదిరాజు బిడ్డలు వస్తే రూమ్లలో ఉండొచ్చు, 6 అంతస్తులు కడతాము. మన కోకపేటలో ఉన్న 5 ఎకరాల భూమి 100 కోట్లతో సమానం, 1 ఎకరా అని ఎన్నో మీటింగ్లలో కూడా విన్నాము. మంచిదే కదా అని అనుకున్నాము. కానీ దాని పక్కన వెలిచిన మరి రాజపుష్ప బిల్డింగులు కానీ, ఆ బిల్డింగులు కానీ లైవ్లో తమ్ముడు జాన్ ఎంత కష్టపడి, ఎంత ఆవేదనతోని, ఆవేశంతోని
పెద్దలను గీమ్లాడుకుంటూ అడుక్కుంటున్నాడంటే మన జాతి గౌరవం నిలపాలని అతను ఎంత బాధపడుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో అని పెద్ద మనుషులు గమనించాలి. బండ్ల ప్రకాష్ అన్న గారు, మిమ్మల్ని మేమెంతో గౌరవించాము, మీరు పెద్దలని నమ్మినాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు ఏం చేసినావన్నా నువ్వు? 10 సంవత్సరాలల్లా నీ చేతిలో ఉంది కదా, మనకు బిల్డింగు కట్టియలేకపోయినావా? ఏదో మన కులగణన లెక్కలు తీసుకుపోయి 1,26,00,000 చెప్పి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మళ్ళీ అందులోకి వెళ్ళి తెచ్చినావు, హైకోర్టులో వేసినావు. ఒక్క పేజీ కూడా చదవకుండా మన కులానికి ఏం న్యాయం చేయాలనేది కూడా చేయకుండా మరి ఏం చేద్దామని అన్న, ఇంకా మాటలు ఏమి రావు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి విషయం మీకు తెలుసు. ప్రతి విషయాన్ని బయటికి తీసి నిన్ను అడిగే వాళ్ళకి సమాధానాలు చెప్పే హక్కు మీకుంది, ఆ బాధ్యత మీకుంది. తప్పకుండా మీరు చెప్పండి. పిట్టెల నాగేష్ మిమ్మల్ని అడిగిన తప్పేమన్నున్నదా? డిఎల్ పాండన్న అడిగింది ఏమన్నా తప్పుందా? సూపర్ శంకరన్న అడిగింది ఏమన్నా తప్పుందా? ఉప్పర్ నారాయణన్న, అందరూ మన జాతికి మన సమాజానికి అందరూ పోరాడుతున్న వాళ్ళే కదా. వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం మీరు మంచినీళ్ళు తాగినట్టు సమాధానం చెప్పొచ్చు అన్న. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? మీరు లెక్కలాడితే ఖబర్దారని మీ కమిటీలో ఉన్న ఒక సభ్యునితోని జానుని బెదిరించడం ఏందన్నా? నిన్న మొన్న వచ్చిన జాను ఆయనను బెదిరించడం ఏందన్నా? జాన్ ఒక్కడు కాదన్నా, జాన్ వెనుక అండర్ గ్రౌండ్ ప్రతి గ్రామంలో సోషల్ మీడియాలో చాలా నెట్వర్క్ రెడీ అయ్యిందన్న. జానుని బెదిరించే హక్కు దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే జాతి కోసం పనిచేస్తున్నాడు, నీతిగా మాట్లాడుతున్నాడు, జరిగే ప్రతి పని గురించే చెప్తున్నాడు. మనకేదైతే మనం హక్కు సాధించుకోవాలో అది మాట్లాడుతున్నాడు అన్న. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారన్న? రోడ్ల పడి తిరుగుతున్నారు, పని చేయలేక చచ్చిపోతురన్న పిల్లలు, అరికత్తిలో పోకల్లాగా అయిందన్న. అలాంటి పిల్లల జీవితాలను మేలు చేయండి అన్న. వాకిటి శ్రీహరన్న కానీ, బొర్ర జ్ఞానేశ్వరన్న కానీ, కాసాని జ్ఞానేశ్వరన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ, మీరందరూ తలుచుకుంటే కాలేనిది ఏముందన్న. అన్న ఇన్ని రోజులు ఆడపిల్లలకు తెలియలేదన్న ఏ విషయాలు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మహిళల్ని ఒక అధ్యక్షురాలుగా తీసుకుని ఒక నెట్వర్క్ రెడీ చేసినామన్నా. ఉప్పెన లేచి వస్తారన్న అందరూ. ఒక్క పిలిపిస్తే చాలు ఉప్పెనలాగా లేచి వస్తారన్న. ప్రతి రికార్డు, ప్రతి ఇంటి నుండి ఎంత సంఖ్య ఉందనేది రిపోర్టు పోతుందన్న సీఎంకు, రేవంత్ రెడ్డి అన్నకి. మన కులగణన తప్పు లెక్కలు చేసినా, మీరు తప్పు లెక్కలు ఇచ్చినా అది బయటపడబోతుందన్న. నూకం జాన్ సమ్మక్క సారలమ్మలకు గుండు గొరిగిచ్చిన బొచ్చు పెరిగే లోపల నేను మొత్తం తీస్తానని అంటున్నాడు. వాస్తవం అన్నది. ఆడపిల్లలము జాన్ వెనకొస్తామన్నా, మేము పుట్టలో చీమలలాగా కదిలి వస్తాము. మాకు ఆడపిల్లలకి మచ్చ సొసైటీ దాంట్లో కానీ మాకేమన్నా పని చేసుకోవడానికి చూపియండి అన్నారు. ప్రతి గ్రామాన సంఘాలు చేద్దామన్నా, అందరు కలిసి మాకు ఒక పని అప్పచెప్తే మేము కూడా చేస్తామన్నా. జాతి కోసం పని చేయడానికి రెడీగా ఉన్నామన్నా. జాన్ దగ్గరికి మాత్రం ఎవ్వరు పోవద్దన్నా.
జాన్కి ఏదన్నా జరిగితే అది మన జాతికి చెడు. నిజంగా పండగ సాయన్న ఉన్నోన్ని కొట్టిండు, లేనోనికి పెట్టిండు, పేదవాళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు, ఉన్నోళ్ళను పెత్తనం ఎవరిని సాగనీయలేదు. అలాంటి పండగ సాయన్న లాగానే ఈరోజు జాన్ ముద్రాజ్ వెళ్ళిండన్న. ఒక లీడర్ అంటున్నారు ఆయనని వెనక. ఒక ముదిరాజ్ జాతిలో ఒక అర్జునుడివే అంటున్నారు. బిరుదులు ఎట్లా వస్తాయన్న? బిరుదులు ఉత్తగా రావు. పడే కష్టం శ్రమ వెనుక ఫలితం ఉంటుందన్న. ఆ ఫలితమే బిరుదు. రూపాయి ఆశ పడతలేడు ఎవరు. అతనికి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాని నడిపించు అని ఎవరు చెప్తలేరు. జాతి కోసం ఈరోజు నేను ప్రాణాలైనా వదులుతానని మాట్లాడుతున్నాడన్న. రవీంద్ర భారతిలో సర్పంచులకు గెలిచిన వాళ్ళకి సన్మానాలు చేస్తామన్న రోజు జాన్ ముదిరాజ్ ఒకే ఒక పని చేసిండన్న. అది మీకు తెలుసో లేదో. పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చి నా జాతికి న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతున్నది అని పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చి రవీంద్ర భారతిలో ఆ పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకోవాలని చూసిండన్న. కొంతమంది అన్నలు గుర్తుపట్టి అది గుంజుకొని ప్రాణం పోతే ఏమొస్తుంది, నీ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుందని చెప్పి అంత మొండిగా ఉన్న మనిషి తన గుంజుకొని ఆపిరన్న. జాన్ దగ్గరికి వెళ్తే బాగుండదు. జాన్ ఏందో చూపిస్తాడు. జాన్ వెనక మేమేందో చూపిస్తాం. నేనెవరో కాదు. నా పేరు జులపల్లి అనసూయమ్మ ముదిరాజు, కేశంపేట గ్రామము, మా నియోజకవర్గం షాద్నగర్, జిల్లా రంగారెడ్డి. నేను ఎంఎస్ఎస్ ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నా. అన్న, మా చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం సర్వే చేసినామన్న. మహిళలు తండోపతండాలుగా వస్తారు. అందరిని అడిగే శక్తి ఉందన్న. ఈరోజు ఎవరి దగ్గర ఎవ్వరు పోవద్దు. ఎవ్వరని చేసినా మన జాతికి న్యాయం చేయండి, మన చదువుకున్న పిల్లలకు న్యాయం చేయండి. ఖబర్దారని ఎవరిని బెదిరించుకోవద్దన్న. ఎందుకన్నా బెదిరించుకోవడము? శాంతియుతంగా మన హక్కులు సాధించుకుందామన్నా. ఎవరు బెదిరించొద్దు, ఎవరు ఏమనొద్దు. జాను పెట్టే సోషల్ మీడియా పాకిపోయిందన్న, మొత్తం పాకిపోయింది. దీన్ని ఎవ్వరు కాదనలేరు. ఎక్కడ తెలుసుకున్నా ఒక్కరొక్కరి చరిత్ర, ఒక్కరొక్కరి చిట్ట మొత్తం జాన్ అరచేతుల పిడికిట్లా పట్టుకొని కూర్చున్నాడన్న. అతనిని కదిలిస్తే పెద్ద తేనెటీగలై కరుస్తారన్న. అంతే అన్న. నా మాటలల్లో ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. మన కులానికి మనము న్యాయం చేసుకుందామన్నా. అట్లా మీరు 560 పేజీల డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఏమి జీవో చదవకుండా సుప్రీంకోర్టులో పెట్టి ఇది చేసిరన్నా. మనది బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి చేపిస్తారని, బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మన ముదిరాజు సమాజాన్ని అందరం కలిసి ఏకతాటిపై నడిచి తీసుకురావాలని కోరుకుంటూ మీ చెల్లెలు జూలపల్లి అనసూయమ్మ ముదిరాజు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.